వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ఇచ్చిన వరం దాదాపు 1000 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం. గత ప్రభుత్వం గ్రాఫిక్స్తో కాలం గడిపిందే గానీ రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొత్తగా 4 పోర్టులు నిర్మాణమవుతున్నాయి. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్స్, ఫిష్ ల్యాండ్ సెంటర్స్ వేగంగా నిర్మాణమవుతున్నాయి. ఎల్లో గ్యాంగ్ సృష్టిస్తున్న ఆటంకాలన్నీ అధిగమించి వైఎస్ జగన్ నాయకత్వాన ఏపీ సాధిస్తున్న తీర ప్రాంత పారిశ్రామిక రంగ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్. ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా ప్రగతి సాధించాలంటే అక్కడ ఓడరేవుల అవసరం ఎంతో ఉంటుంది. ఖచ్చితంగా 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టనని పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి సీఎం వైఎస్ జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క పోర్టుకి కూడా తట్టెడు మట్టి కూడా తవ్వలేదు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కిలోమీటర్కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 4 పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటి కోసం సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు. వీటిలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా కాకినాడ సెజ్లో గేట్వే పోర్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కొత్త సంవత్సరం తొలినాళ్లలో రామాయపట్నం రేవుకు తొలి నౌకను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కొత్తగా 4 పోర్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో 3 పోర్టులు ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉండగా ఒక పోర్టు పీపీపీ విధానంలో కాకినాడలో నిర్మిస్తూ ఉన్నాం. ఈ 4 పోర్టులు కూడా శరవేగంగా నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత శిలాఫలకం వేయడం, శిలాఫలకం వేసిన తర్వాత అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని చెప్పడం, దాన్ని 10 సంవత్సరాల కాల పరిమితి విధించుకోవడం, ఇవన్నీ కూడా పరిపాటి మనం చూస్తూ ఉన్నాం గడిచిన రాజకీయాల్లో. అటువంటిది ఏదీ లేకుండా శంకుస్థాపన చేసిన తర్వాత రోజు నుంచి పని మొదలవ్వాలి. పని మొదలైన తర్వాత నాకు 18 నుంచి 24 నెలల కాలంలో ఇది ప్రజలకు అందుబాటులో రావాలి, జాతికి అంకితం చేయాలనే కృతనిశ్చయంతో మాకు నిధులకు ఎటువంటి ఆటంకం రానియకుండా ఆయన మా కోసం, బోర్డు కోసం, ఈ రాష్ట్రం కోసం కృషి చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ 4 పోర్టుల విలువ 20,000 కోట్లు. ఇందులో రామాయపట్నం పోర్ట్ అయితే నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తి గావించుకొని వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే, అంటే జనవరి ఫిబ్రవరి నెలలోనే మొదటి షిప్ని మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మిగిలిన పోర్టులన్నీ కూడా శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. 3,800 కోట్ల రూపాయల ఖర్చుతో జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, మంచినీళ్లపేట, బుడగట్లపాలెం, పూడిమడక ఓడరేవు, బియ్యపు తిప్పల వద్ద మినీ పోర్టుల స్థాయిలో ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నారు. వీటికి అదనంగా బోట్లను సురక్షితంగా నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకునేలా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. కొంతకాలం రాష్ట్రంలోని మత్స్యకారులు సరైన వసతులు లేక చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను గమనించి అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు త్వరలో ప్రారంభానికి సిద్ధం కానున్నాయి. ఫిషింగ్ హార్బర్ల ద్వారా రాష్ట్రంలోని 60,000 మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. 12,000కు పైగా భారీ బోట్లు సురక్షితంగా నిలుపుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఎగుమతులను ప్రోత్సహించే విధంగా తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో 59.27 పాయింట్లతో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి 3 IAS అధికారులతో కమిటీని వేశారు.
ఇందులో భాగంగా తొలుత అందుబాటులోకి వస్తున్న రామాయపట్నం పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ అభివృద్ధి చేయనుండగా దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1,312.58 ఎకరాలు, రావూరు గ్రామంలో 951.77 ఎకరాల భూసేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేసి ఆ కారిడార్స్ వెంబడి దాదాపు 45,000 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని ఎక్వైర్ చేసి దేశంలో అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలకి అనువుగా ఉండేటువంటి విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తిరుపతి కానీ, లేదా కొప్పర్తి ముఖ్యమంత్రి గారి జిల్లా అయినటువంటి కడప జిల్లాలో కానీ, లేదా ఐటీకి సంబంధించి ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ ఎగుమతులు 2019లో 800 కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నటువంటి ఐటీ ఈరోజు దాదాపు 1,900 కోట్ల రూపాయలకి ఎదిగినటువంటి పరిస్థితులు. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 2021, 22 కానీ 2022, 23 కానీ తీసుకుంటే $19 బిలియన్, అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10% వాటాను చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10% మార్కెట్ వాటాతో టాప్ 3 స్టేట్స్ లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు. వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. వర్ధమాన ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలంలో దేశవ్యాప్తంగా వాణిజ్య ఎగుమతులు తగ్గినా రాష్ట్ర ఎగుమతుల్లో 2.77% వృద్ధి నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 6 నెలల కాలంలో రాష్ట్ర ఎగుమతుల విలువ 82,732.65 కోట్ల రూపాయల నుంచి 85,021.74 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఎగుమతుల విలువ 18,17,640.99 కోట్ల రూపాయల నుంచి 17,42,429.99 కోట్లకు పడిపోయాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 1,59,368.02 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేసి దేశంలో 6వ స్థానంలో నిలవగా ఈ ఏడాది మొదటి 6 నెలల కాలానికి రాష్ట్ర వాటాను పెంచుకొని 5వ స్థానానికి ఎగబాకింది. కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితులను అధిగమించి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో శరవేగంగా దూసుకెళ్తోంది. చంద్రబాబు పాలనలో ఎంఓయూలు, ఫోటోలకు పరిమితమైతే వైఎస్ జగన్ పాలనలో వాస్తవ రూపం దాల్చిన పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. జిఎంఆర్ నుండి జిందాల్ వరకు, అంబానీ నుండి అదానీల వంటి పారిశ్రామికవేత్తలే కాకుండా ప్రధాని మోదీ సైతం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ప్రతిపాదించిన పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలతో రాష్ట్రంలోకి ఎన్నడూ లేని విధంగా టాటాలు, బిర్లాలు, అంబానీ, అదానీ, ఆర్సిలర్ మిట్టల్, సంఘ్వి, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 386 పెట్టుబడుల ఒప్పందాల ద్వారా 13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. గుజరాత్లో తప్ప దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో జరిగే పెట్టుబడుల సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విశాఖ సమ్మిట్ కు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాలను అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 33 యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించగా మరో 94 ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. దావోస్ పర్యటనలో మరో 1,26,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్రం కుదుర్చుకుంది. We have executed 352 MOUs with an investment commitment of over 13,05,663 crores and an employment potential of over 6,03,223 to offer. In the energy sector alone, 40 MOUs have been signed worth 8,84,823 crores of investment, creating an employment potential of 1,90,000
families. In the IT and ITES sector, 56 MOUs were also signed, amounting to 25,587 crores of investment with an employment potential of 1,04,442 people. కేవలం పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుని వదిలేయడం కాకుండా వాటిని వేగంగా వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చేయి పట్టి నడిపిస్తోంది. ఇందుకోసం అన్ని అనుమతులు ఒకే చోట లభించే విధంగా వైఎస్ఆర్ AP1 పేరుతో యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా సీఎస్ అధ్యక్షతన ప్రతి 15 రోజులకు సమావేశం నిర్వహించి పెట్టుబడుల అమలును సమీక్షించి అధికారులు జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుండటంతో వేగంగా ఉత్పత్తిని మొదలు పెడుతున్నాయి. ఈ 4.5 సంవత్సరాల్లో 130 భారీ అతి భారీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా దాదాపు 69,000 కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా 86,000 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో మీకు నేనున్నాను అంటూ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఇచ్చిన అభయం రాష్ట్రంపై వారికున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం పెరగడంతో గత 3 ఏళ్ల నుంచి పూర్తిగా 100% పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇదే విషయాన్ని విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ప్రస్తావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రశంసించారు. Andhra Pradesh has the second longest coastline in India. It can prosper greatly by harnessing renewable ocean energy, seabed minerals, marine biotechnology, and so on. Dear Jagan Garu, under the determined and far-sighted leadership of our Prime Minister, Shri Narendra Modi, India has now become the fastest growing large economy in the world. Similarly, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. పరిశ్రమలకు అన్ని రకాల మౌలిక వసతులు ఒకే చోట లభించే విధంగా 3 పారిశ్రామిక కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లను తీర్చిదిద్దింది. విశాఖపట్నంలోని నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్లను, చిత్తూరు నోడ్లో భాగంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలను కల్పించారు. వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్లోని అచ్యుతాపురంను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో తాము పోర్టులతో సహా మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు అదానీ పోర్ట్స్ సీఈఓ కరణ్ అదానీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో చెప్పారు. Adani Group's commitment to your vision for the port-led industrial development is reflected in our actions. Our partnership with the government of Andhra Pradesh for the ports is an exemplary model public-private partnership. Currently, Adani Group operates 2 large private ports in the state of Andhra Pradesh, that is Krishnapatnam and Gangavaram Port, with a total capacity of 100 million metric ton per annum. In the next 5 years, we aim to add another 100 million metric ton of capacity and also transform these ports into industrial port cities. పారదర్శక పెట్టుబడుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రానున్న 5 ఏళ్ల కాలానికి గాను పారిశ్రామిక అభివృద్ధి విధానం తీసుకువచ్చింది. గతంలో లేని విధంగా వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పేరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక పాలసీని జారీ చేసింది. ఈ విధానం ప్రకారం 9,140 ఎంఎస్ఎంఈలు ప్రోత్సాహకాలకు అర్హత పొందాయి. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 3,409 కోట్ల ప్రోత్సాహకాలను గత 3 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. వాస్తవాలు ఇలా ఉంటే తెలుగుదేశం, దాని అనుబంధ పత్రికలు రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పడిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుండడాన్ని పారిశ్రామికవేత్తలు ఖండిస్తున్నారు.